గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనం నుంచి 17వ వచనం వరకు అపోస్తులైన పౌలు వారు గలతీ సంఘంతో మాట్లాడుతున్న దివ్యమైన అనుభవాలు. నాతో కలిసి చెప్పండి. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని ఆయనను నాయందు బయలుపరపను అనుగ్రహింపునప్పుడు మనుష్యమాత్రులతో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకు యెరూషలేముకైనను వెళ్ళలేదు, కానీ వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని. చదవబడినటువంటి లేఖన భాగం అపోస్తులుడైన పౌలు వారి తన జీవితాన్ని గూర్చి చెప్తున్నాడు. ఒక పౌలు జీవితం మాత్రమే కాదు సంఘమా, చదవబడినటువంటి మాటల్లో నీ జీవితం నిలవబడి బోధిస్తున్న నా జీవితం కూడా ఈ 2-3 వచనాల్లో మనందరి బ్రతుకులు నిక్షిప్తమై ఉన్నాయి. మన బ్రతుకులు ఈ వచనంలో ఏవి నిక్షిప్తమై ఉన్నాయి చూస్తే, పౌలు మహాశయుడు అంటాడు, అయినను తల్లి గర్భమున పడినది మొదలుకొని దేవుడు నన్ను ప్రత్యేకపరిచాడు. అయ్యా, ఎప్పుడు దేవుడు నిన్ను ప్రత్యేకపరిచాడు? అమ్మ కడుపులో చిన్న నలుసుగా, చిన్న అండంగా అమ్మ కడుపులో నేను ప్రవేశించేటప్పుడే నా దేవుని కన్నులు నన్ను చూసి, వీడు నాకు కావాలి, వీడి ద్వారా నా కార్యాలు జరిగించాలని అమ్మ కడుపులో ప్రవేశించేటప్పుడే నా దేవుడు నన్ను ప్రత్యేకపరుచుకున్నాడయ్యా. తన పని కొరకు ఆదిలోనే దేవుడు నన్ను ఏర్పరుచుకున్నాడయ్యా అని తన అనుభవాన్ని ఈ స్థలంలో చెప్తున్నాడు. ఒక పౌలు మహాశయుడు మాత్రమే కాదు, చెల్లి, తమ్ముడా, అమ్మ నిన్ను చూడక మునిపే అమ్మ కడుపులోనే నీ దేవుడు నిన్ను చూశాడు. నీ రూపురేఖలు ఎలా ఉంటాయో అమ్మ ఎరగక మునిపే మహాదేవుడు నీ రూపురేఖలను చూశాడు. నిన్ను తన కొరకు ఎలా ప్రత్యేకపరుచుకున్నాడో, మనల్ని దేవుడు ఎలా ఎన్నుకున్నాడో 3 పద్ధతులు. నంబర్ 1, జగత్తుకు పునాది వేయబడక మునిపే నిన్ను ఏర్పరుచుకున్న దేవుడు. తల్లి గర్భంలో పడినప్పుడే నిన్ను ప్రత్యేకపరుచుకున్న దేవుడు. తగిన సమయమందు తన కృపతో నిన్ను పిలుచుకున్న దేవుడు. 3 మాటలు చెప్తాను. జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను ఏర్పరుచుకున్నవాడు. ఎప్పుడు ఏర్పరుచుకున్నాడు? తల్లి గర్భంలో ప్రవేశించినప్పుడు కాదు, ప్రవేశించిన తర్వాత కాదు. అసలు నీ తల్లి పుట్టక మునిపే, నీ తల్లిని కన్న తాత పుట్టక మునిపే, ఆ తాతను కన్న ఎవరుంటారు మాట్లాడాలి, ఆ తాతను కన్నా ముత్తాత పుట్టక మునిపే ఆ ముత్తాతను కన్నా, ఇకేమంటారో తెలియదు కదా, ఆ ముత్తాతను కన్నా జేజి తాతో ఏ తాతో. అసలు భూమి మీద నరమాతృడు పుట్టక మునిపే, అరే భూమి కాదండి, నరమాతృడు కాదండి, భూమి పుట్టక మునిపే, ఈ జగత్తులో ఏది సృజించక మునిపే అనాదిలో ఐజక్ అనేవాడు నాకు కావాలి, స్టీఫెన్ అనేవాడు నాకు కావాలి, జెర్మియా అనేవాడు నాకు కావాలి, జీవన్ అనేవాడు నాకు కావాలని మనం లోకంలో ప్రవేశించక మునిపే, జగత్తుకు పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పరచుకున్నాడు. ఈ దేవుడు నిన్న మొన్న ఒక 10 సంవత్సరాల నుంచి నిన్ను ప్రేమిస్తున్న దేవుడు కాదు. నువ్వు పుట్టి ఒక 40 సంవత్సరాలు అయితే 40 సంవత్సరాల నుంచి నిన్ను ప్రేమిస్తున్న దేవుడు కాదు. అసలు తల్లి గర్భంలో నువ్వు రూపించబడక మునిపే, జగత్తుకు పునాది వేయబడక మునిపే నిన్ను ఏర్పరచుకున్నాడు ఈ గొప్ప దేవుడు. ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? చెప్పాలి.
మీరు అనొచ్చు, ఊరుకోండి అన్న, జగత్తుకు పునాది వేయబడక మునిపి నేను ఎక్కడున్నా అంటారా? మీరే కాదు, నేను కూడా లేను. మరి మనం లేనప్పుడు దేవుడు ఎట్లా ఏర్పరచుకున్నాడు? తన మనస్సులో దేవుడు ఏర్పరచుకున్నాడు. ఒకరోజు యోబు దగ్గరకు వచ్చి దేవుడు ఒక విచిత్రమైన మాట అంటాడు. యోబు, యోబు, ఏంటయ్యా చెప్పండి. యోబు, భూమి పుట్టక మునుపు నువ్వు ఉన్నావా? చూసి అంటాడు, ఏం దేవుడు పిచ్చి మాటలు అడుగుతున్నట్టున్నాడు. భూమి పుట్టక మునుపు నేను ఉంటామేంటి? మా అమ్మే లేదుగా, మా నాన్నే లేడుగా, మా తాతయ్య లేడుగా అంటాడు. యోబు, భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఉన్నావా? ఉదయ నక్షత్రాలు పాటలు పాడినప్పుడు నువ్వు ఉన్నావా? సూర్యచంద్ర నక్షత్రాదులు కలుగు చేసినప్పుడు నీ ఉన్నావా అంటే, సూర్యచంద్రులు కలగక మునుపు కరిగినప్పుడు నేను ఉంటావేంటయ్యి అన్నట్లుగా విచిత్రంగా దేవుని వైపు చూస్తూ ఉంటే దేవుడేమంటాడో తెలుసా? యోబు, అప్పటికి నీవు పుట్టి ఉంటివి, అప్పటికే మహావృద్ధుడివి అంటాడు. మొక్కలు కూడా ఆమెం చెప్పలా. అప్పటికి నీవు పుట్టి ఉంటివి, అప్పటికే నీవు. ఊరుకోండయ్యా, భూమి పుట్టి 1000 సంవత్సరాలు అవుతుంది అంటున్నారు, నాకు 40గా. భూమి పుట్టి 1000 సంవత్సరాలు అవుతుంది అంటున్నారు, నాకు 60 సంవత్సరాలే కదా. అప్పటికి నేను ఎలా పుట్టి ఉంటాను? అప్పటికి నేను ఎలా వృద్ధుడిని అయి ఉంటాను? ఎలా పుట్టావో తెలుసా యోబు? నా మనస్సులో నువ్వు పుట్టావు. ఊజు దేశములో యోబు అనే ఒకరిని నేను పుట్టించాలి, వాడిని నా పని కొరకు వాడుకోవాలని నీవు పుట్టక మునిపే నా మనస్సులో నేను ఏర్పరచుకున్నా. తమ్ముడా, చెల్లి, నా వైపు చూడు. నువ్వే ఊరిలో పుట్టావో నాకు తెలియదు, ఏ గ్రామంలో పుట్టావో నాకు తెలియదు, ఏ అమ్మ కడుపున నువ్వు పుట్టావో నాకు తెలియదు. కానీ నువ్వు పుట్టక మునిపే కర్నూల్లో పలానా వాడిని పుట్టించాలి, నంద్యాలలో పలానా వాడిని పుట్టించాలి, తెనాలిలో పలాని వాడిని పుట్టించాలి, విజయవాడలో పలాని వాడిని పుట్టించాలి, వైజాగ్లో పలానా బిడ్డను పుట్టించాలి అని నువ్వు పుట్టక మునిపే జగత్తుకు పునాది వేయబడక మునిపే తన మనసులో దేవుడు నేను ఏర్పరచుకున్నాడు. జగత్తుకు పునాది వేయబడక మునిపే ఏర్పరచుకున్న దేవుడు ఏం చేశాడో తెలుసా? అమ్మ కడుపులో నువ్వు పిండాకృతి అవుతున్నప్పుడే అమ్మ కడుపులోనే నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. ఏం చేసుకున్నాడు? ప్రత్యేకపరుచుకోవటం అనే దానికి నేను ఇచ్చే డెఫినేషన్ ఏంటో తెలుసా? అమ్మ కడుపులో నీ జీనోమ్ కోడ్, నీ జన్యువులు నిర్మించేటప్పుడే ఎలా నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడంటే, తమ్ముడు, నువ్వు సాధారణమైన వ్యక్తిగా ఈరోజు నువ్వు కనపడవచ్చు. అందరూ పుట్టారండి, నేను పుట్టాను. లోకంలో వివాహమైన తర్వాత తల్లిదండ్రులకు పిల్లలు అందరూ పుట్టినట్లుగా నేను పుట్టాను, నా పుట్టుక వెనుక గొప్పతనం ఏముంది అని అనుకుంటావా? అమ్మ కడుపులో పిండాకృతిగా నువ్వు నిర్మించబడేటప్పుడు నీ జీనోమ్ కోడ్ని ఓ ప్రత్యేకమైన జన్యువులు నీ లోపల పెట్టాడు. ఆ జన్యువు ఏంటో తెలుసా? భక్తి కలిగిన జన్యువును దేవుడు నీ లోపల పెట్టాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. నీతో పాటు యవన కాలంలో ఉన్న చాలామంది యవనస్తులు సినిమాలు చూసుకుందాం, త్రాగుదాం, విచ్చలవిడిగా బ్రతుకుదాం, ఆ అమ్మాయితో ఇట్లా అపవిత్రమైన మనసుతో లోకపు యవనస్తులు బ్రతుకుతూ ఉంటే నీ యవ్వన హృదయం దేని కొరకు తహతహలాడిందో తెలుసా? యేసయ్య కొరకు బ్రతకాలి, బాప్తిస్మం తీసుకోవాలి, ఆయన మార్గంలో నడవాలి. నువ్వు పవిత్రంగా బ్రతకపోయినా పవిత్రంగా బ్రతకాలనే ఆరాటం నీ గుండెల్లో కలిగిందే. ఆ ఆరాటాన్ని పుట్టించే జన్యువును నీ లోపల కలుగు చేసింది ఎవరో తెలుసా? నీవు ఆరాధించే దేవుడైన యెహోవా. ఆమేన్. ఆ మధ్య ఒక విశ్లేషణ చూస్తే కొంతమంది కూర్చున్నా లేచిన దేవుడు దేవుడు దేవుడు, ఇక దేవుడు అనే ప్రపంచం తప్పితే ఇంకో ప్రపంచం వాళ్ళకు ఉండదు. ఎందుకురా వీడు 24 గంటలు దేవుడు దేవుడు అని 24 గంటలు ఆ మాట అంటారంటే ఆ వ్యాఖ్యానకర్త ఏం చెప్తాడో తెలుసా? అసలు వాళ్ళ జన్యువు లోపటే దైవభక్తి సంబంధమైన జన్యువు వాళ్ళ లోపట ఉందట. కోట చాపలు కొడుతూ స్తోత్రం. నీ జీనోమ్ కోడ్నే ప్రత్యేకంగా దేవుడు సృష్టించాడు. నీ అంతరేంద్రియాలలో దైవభక్తి సంబంధమైన మనస్సు. ఇక్కడ ఎంతోమంది యవ్వన బిడ్డలు 17వ ఏట బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 15వ ఏట బాప్తిస్మం తీసుకుంటామని దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, నిండు యవ్వన కాలం 21వ ఏట బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అదే వయసులో ఉన్న తోటి యవ్వనస్తులు ఉన్నారే, లోకాన్ని జుర్రుకుందాం అనుకున్నారు, పాపాన్ని జుర్రుకుందాం అనుకున్నారు, అపవిత్రతలో మునిగి తేలదాం అనుకున్నారు. అదే సమయంలో నీ గుండెల్లో మాత్రం దేవుని కొరకు బ్రతకాలయ్యా,
బ్రతకలేకపోయినా బ్రతకాలనే మనసుందే. ఎందుకు ఆ మనసుందో తెలుసా? అమ్మ కడుపులోనే దేవుడు నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. గట్టిగా చెప్తే ఆమేన్. అమ్మ కడుపులోనే. ఎస్, నాతో పాటు 10వ తరగతి చదువుకున్న నా క్లాస్మేట్స్ వందల సంఖ్యలో ఉండి ఉండొచ్చు. నాతో పాటు పాలిటెక్నిక్ చదువుకున్న నా క్లాస్మేట్స్ వందల మంది ఉండి ఉండొచ్చు. దైవజనమా, నేను పుట్టిన సంవత్సరమే ప్రపంచ దేశాల్లో కొన్ని లక్షల మంది పుట్టి ఉండొచ్చు. నాతో పాటు హైదరాబాద్లో ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు నా క్లాస్మేట్స్ వందల సంఖ్యలో ఉండి ఉండొచ్చు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? నా హృదయంలోనే దేవుని సేవ చేయాలనే ఆరాటం బయలుదేరింది. ఈ చిన్న జీవితం దేవునికి యాజకుడిగా బ్రతకాలి, సర్వోన్నతుడైన దేవుని నిబంధన మందసాన్ని మోసే ఒక యాజకుడిగా బ్రతకాలని నేను అనుకోలేదు. కానీ నా లోపట దేవుడు ఏర్పరిచిన ఆ జన్యువు జీనోమ్ కోడ్ ఉందే, లోపటే సేవ చేయాలనే ఆరాటాన్ని కలుగు చేసిన జన్యువును దేవుడు లోపటుంచాడు. అందుకనే పౌలు గారు అంటాడు, తల్లి గర్భములో పడినది మొదలుకొని. మీరు గట్టిగా చెప్తే కానీ తల్లి గర్భంలో పడినది మొదలుకొని చెప్పాలి. ఏం చేశాడంట అంటే ప్రత్యేకపరచడం అంటే ఏంటి? డెఫినెట్గా ఆ జన్యువుల్లో దేవుడు ఏదో మార్పు చేశాడు. కూర్చున్నా లేచిన దేవుడని, కూర్చున్నా లేచిన ప్రార్థనని, దేవుడనే ప్రపంచంలో బ్రతకాలని ఓ ప్రత్యేకమైన జీనోమ్ కోడ్ మన లోపల దేవుడు ఏర్పాటు చేశాడు. కనుకే కూర్చున్న లేచిన దేవుడనే పిచ్చి ప్రేమతో బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. ఆ దేవునికి చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తా. దైవజన్మ ఏర్పరుచుకున్న దేవుడు, ప్రత్యేకపరుచుకున్న దేవుడు, పిలుచుకున్న దేవుడు. కొన్నిసార్లు మీరు అనుకోవచ్చు, నన్ను ఎందుకు దేవుడు పుట్టించాడో నాకు అర్థం కాలేదయ్యా. యోసేపుకు 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఎందుకు దేవుడు తనను పుట్టించాడో తనకు అర్థం కాల అనుకోని ఉంటాడు. అన్నల చేత తృణీకరించబట్టానికే కదా అయ్యా నన్ను పుట్టించింది. తల్లి లేని బిడ్డగా ఒక అనాథగా చేయటానికే కదా అయ్యా నన్ను పుట్టించింది. ఐగుప్తు దేశంలో అవమానపరచబట్టానికే కదా అయ్యా నన్ను పుట్టించింది. అందరూ ఉన్నా ఎవరూ లేని ఒంటరిగా మిగిలిపోవటానికే కదా నన్ను పుట్టించింది. చెరసాల బ్రతుకు అనుభవించడానికే కదా నన్ను పుట్టించింది. యోసేపుకు 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు దేవుడు తనని ఎందుకు పుట్టించాడో యోసేపుకు అర్థం కాల. రాజుగా చేసి కుటుంబం అంతా తన దగ్గరకు వచ్చి అద్భుతం, ఐగుప్తు దేశం అంతటికి ప్రధానై పరిపాలన చేయటం ప్రారంభించిన తర్వాత ఇప్పుడు ఏమంటాడో తెలుసా? దేవా, నన్ను ఎందుకా నీవు పుట్టించింది? నా పుట్టుక వెనుక ఎంత గొప్ప రహస్యం నీకుందా అని అప్పుడు నాట్యమాడుతున్నాడు యోసేపు. దైవజనమా, ఎందుకు దేవుడు నిన్ను పుట్టించాడో ఆ జన్మ వెనుక ఉన్న రహస్యం బయలుపరచబడే వరకు నీవేమనుకుంటావో తెలుసా? నన్ను ఎందుకు దేవుడు పుట్టించాడు? నాలాంటి వాడు భూమికి భారం కదా, నాలాంటి దిక్కుమాలిన దాన్ని దేవుడు ఎందుకు పుట్టించాడు? కొన్నిసార్లు నువ్వు అనుకుంటావు. నీ మీద దేవుని ప్రణాళిక, ఆ రహస్యం బయలుపరచబడిన తర్వాత అప్పుడు నువ్వేమంటావో తెలుసా? ప్రభా, నన్ను ఇందుక నువ్వు పుట్టించింది, నా పట్ల నీకు కలిగిన తలంపులకై నీకు స్తోత్రం కలుగును గాక. నా బ్రతుకుని ఎంత ధన్యం చేసావో కదా, నా బ్రతుకుని ఎంత విలువైన బ్రతుకుగా చేసావో కదనని అప్పుడు నీ అంతరంగం దేవుని సన్నిధిలో నాట్యమాడటం ప్రారంభిస్తుంది. ఒకటి ఖచ్చితంగా చెప్తాను, ఈ స్థలంలో కూర్చున్న ఏ బిడ్డను దేవుడు వ్యర్థంగా పుట్టించలేదు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఏమన్నాను? ఆమేన్ అనమన్నానా? చెప్పరా తల్లి? నిన్ను దేవుడు వ్యర్థంగా పుట్టించలేదు. ఎందుకో తెలుసా? నిన్ను పుట్టించిన దేవుడు వ్యర్థుడు కాదు గనుక. నిన్ను పుట్టించిన దేవుడు అర్థవంతమైన వాడు, మహాజ్ఞాని గనుక నీ జన్మ వెనుక దేవునికి ఒక రహస్యం ఉంది. ప్రైజ్ ది లార్డ్. మన ఈ మధ్య షార్ట్ మెసేజ్లో చెప్పాను, కార్లు తయారు చేసే ఫ్యాక్టరీ ఓనర్ పనిచేసే కార్లను తయారు చేస్తాడా, పనిచేయని కార్లను తయారు చేస్తాడా? ఎఫిషియెంట్ వెహికల్స్ని తయారు చేస్తాడా, అన్ఎఫిషియెంట్ వెహికల్స్ని తయారు చేస్తాడా? రాసే పెన్నును తయారు చేస్తాడా, రాయని పెన్నును తయారు చేస్తాడా? ఫోన్ చేసాం అమెరికాకు ఫోన్ చేస్తే అమెరికాకు ఫోన్ వెళ్ళే ఫోన్ తయారు చేస్తాడా, ఆస్ట్రేలియాకి వెళ్ళే ఫోన్ తయారు చేస్తాడా? ఏమంత సైలెంట్గా ఉన్నారు? చెప్పాలి గట్టిగా. నేనంట ఆఫ్టర్ ఆల్ ఒక మనిషే
ప్రయోజనకరమైన దాన్ని తయారు చేసినప్పుడు మనుషునికి ఆ జ్ఞానం ఇచ్చిన దేవుడు ప్రతి మనిషిని ప్రయోజనకరమైన వారిగానే దేవుడు పుట్టించాడు. తమ్ముడు, నీవెప్పటికీ నిష్ప్రయోజకుడివి కాదు, నీవెప్పటికీ నిష్ప్రయోజకురాలివి కాదు. నన్ను ఎందుకు దేవుడు పుట్టించాడు? ఈ కష్టాలు అనుభవించడానికా? నన్నెందుకు దేవుడు పుట్టించాడు? ఈ రోగం అనుభవించడానికా? నన్నెందుకు దేవుడు పుట్టించాడు? ఈ అప్పుల సమస్యను అనుభవించడానికా? నాలాంటి అభాగ్యురాల్ని దేవుడు ఎందుకు పుట్టించాడు? ఈ రోగంతో జీవితకాలం అంతా అల్లాడిపోవటానికా? నో, నీ బ్రతుకు మీద దేవునికి గొప్ప ప్రణాళికలు ఉన్నాయి. నిన్ను కన్న తల్లికి నీ మీద అన్ని గొప్ప ఉద్దేశాలు ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ భక్తుడైన దావీదు అంటాడు, నా యొడల నీకు కలిగిన తలంపులు. అదేదో పెద్దగా చెప్పొచ్చు కదమ్మా. నా ఎడల నీకు కలిగిన తలంపులు బహు విస్తారములై ఉన్నాయి, వాటిని లెక్కించేదని అనుకుంటున్నా సముద్ర తీరమందలి ఇసుక రేణువుల కంటే బహు విస్తారంగా ఉన్నాయన్నాడు. అమ్మ నిన్నెందుకు కందో ఆ తల్లిని అడిగితే చెప్పలేదు. నన్నెందుకు పుట్టించావయ్యా అని దేవుని అడుగు, ఆ దేవుడు అంటాడు, బహు విస్తారమైన తలంపులు నీ మీద పెట్టుకుని లోకంలోకి నిన్ను పంపించా. నువ్వు నిరర్ధకంగా రాలేదు, వ్యర్థంగా నీవు పుట్టలేదు, మనుషుల కలయిక వల్ల నువ్వు పుట్టలేదు, దేవుని ప్రణాళిక వలన లోకంలోకి నువ్వు పంపబడిన వాడివి. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అదే పౌలు గారు అంటాడు, తల్లి గర్భములో పడినది మొదలుకొని నన్ను, ఆ మాట చెప్పాలి. నేను అనుకుంటా ఆ జీనోమ్ కోడ్ నిర్మించేటప్పుడే భక్తిహీనపు మనస్సు దేవుడు తొలగించి ఉంటాడు. వద్దొద్దో, నా బిడ్డలో ఈ భక్తి మనస్సు ఉండకూడదు, సినిమాలు చూడాలనే ఆలోచన ఉండకూడదు, అపవిత్రంగా బ్రతకాలనే ఆలోచన ఉండకూడదు, ఉపవాస ప్రార్థన పరిగెత్తుకుంటూ వెళ్ళాలి, ఆదివారపు ఆరాధన మాట్లాడాలి గట్టిగా గట్టిగా, 11వ తారీఖు 12వ తారీఖు ఉపవాస ప్రార్థన. అదిగా తమ్ముడు, నేను కీబోర్డ్ నేర్చుకోవాలి, మందిరంలో వాయిద్యకారుడిగా ఉండాలి. ఎందుకు ఆ బిడ్డ వాయిద్యకారుడిగా ఉన్నాడు తెలుసా? ఆ బిడ్డ జన్యువుల్లోనే దేవుని మందిరం కొరకు పరిచర్య చేయాలనే ప్రత్యేకమైన జీనోమ్ దేవుడు పెట్టాడు. అరే గట్టిగానండి, ఎస్, ఆ ప్రత్యేకమైన జీనోమ్ కోడ్ నీ లోపల ఉండటాన్ని బట్టే ఈరోజు మందిరానికి వచ్చి ప్రభువుని ఆరాధించగలుగుతున్నాం. ఆ జీనోమ్ కోడే లేకపోతే ఎక్కడుండేదానివో తెలుసా? ఎక్కడుండేవాడివో తెలుసా? ఐమాక్స్ థియేటర్లో ఉండేవాడి. పెట్టినారా? ఏ రంగాభుజంగం థియేటర్ దగ్గర ఉండేవాడివి. లేకపోతే దేవదాసు మళ్ళీ పుట్టాడు, అన్నకయ్యి ఉండేవాడివి. ఎందుకు ఈ స్థలానికి రాబడ్డావో తెలుసా? నీ జన్యువే ఒక ప్రత్యేకమైనది. అద్భుతం. తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేవుడు అంటాడు, తల్లి గర్భంలో ఉన్న ఆ కవల పిల్లలను గురించి దేవుడు అంటాడు, నేను యాకోబును ప్రేమించా అంటాడు. మంచి చెడులు చేయక మునిపే ఎవరిని ప్రేమించాడో చెప్పాడు. ఆయన నిన్ను ప్రేమించాడు గనుకే ఆయన ప్రేమను పొందుకొని దేవుని సన్నిధికి మనం రాగలిగాం. ఆయన ప్రేమను బట్టి చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. మరోసారి ఆ మాట చూడండి. తల్లి గర్భములో మనలను ప్రత్యేకపరుచుకొని, ఇక్కడ చెప్పండి, నన్ను ప్రత్యేకపరుచుకొని తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు. దేని చేత పిలిచాడు? కృపచేత పిలిచాడు. అయ్యా, దేవుని ఏర్పాటు నీ పట్ల ఉంది కదా, ఏర్పాటును బట్టి పిలిచాడు అని అనొచ్చు కదా. ఏర్పాటును బట్టి పిలిచాడు నిజమే. వాటన్నిటికంటే విశేషంగా పౌలు దేవుని ఏర్పాటులో ఉన్న ఆ ఏర్పాటులో నుండి తొలగిపోయి పౌలు ఎలా అయిపోయాడో తెలుసా? దోషకుడు, హింసకుడు, హానికరుడిగా మిగిలిపోయాడు. నేనంట, దేవుణ్ణి దూషించేవాడిని దేవుడు పిలవగలడా? పిలవడు, కానీ కృపచేత పిలుస్తాడు. దేవుని దూషించేవాడిని దేవుడు పిలవగలడా? పిలవడు, కృపచేత పిలుస్తాడు. ఆయన ప్రజలను హింసించే క్రైస్తవ్యానికి విరోధిని దేవుడు పిలవగలడా? వాస్తవంగా చెప్పాలంటే పిలవడు. కానీ ఎందుకు పిలిచాడో తెలుసా? కృపచేత నన్ను పిలిచాడు. కృప అని దేన్ని అంటారో తెలుసా? అయోగ్యుణ్ణి దర్శించింది కృప, అయోగ్యుని యోగ్యుడిగా మార్చింది దేవుని కృప. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఒకసారి మీరు చూడండి, దైవజనమా, లోకంలో దేవుడు మనల్ని పంపించాడు నిజమే, అమ్మ గర్భంలో ప్రత్యేకపరుచుకున్నాడు నిజమే. కానీ విచిత్రం ఏంటో తెలుసా? నీ పిలుపును ఏర్పాటును మరిచి
లోకాన్ని స్నేహించే వ్యక్తిగా నువ్వు బ్రతుకుతూ ఉంటే అలాంటి స్థితిలో కూడా ఛీ ఈ అమ్మాయి నాకొద్దు, ఛీ ఈ అబ్బాయి నాకొద్దు అని దేవుడు మనలను తృణీకరించకుండా దమస్కు గుమ్మం దగ్గర పౌలును దర్శించినట్లుగా కృపచేత దేవుడు మనలను దర్శించాడు. కృప అనే పదానికి అర్థం కావాలంటే, కృప యొక్క ఉన్నతత్వం మనకు అర్థం కావాలంటే అది అమెరికా దేశం. భార్యాభర్తలు ఇద్దరు మంచి డాక్టర్లు, పేరుగాంచిన వైద్యులు. వారికి ఒక్కగానొక్క కుమారుడు, బహు అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. ఈ భక్తి కలిగిన ఈ భార్యాభర్తలు ఇద్దరు మంచి భక్తి కలిగిన వాళ్ళు. అకులా ప్రిస్కిల్లా ఎలాంటి వారో అలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు. దినాలు అట్లా సాగుతున్నాయి. ఒక బిడ్డ చాలు, ఇంకా మనకొద్దు అని అనుకున్నారో ఏమో తెలియదు. ఓ రోజు ఆ బాబు స్కూల్కి అని వెళ్ళాడు. తిరిగి ట్యూషన్ ముగించుకొని వస్తున్నప్పుడు ఆ చెమ్మ చీకట్లో దోపిడీదారులు ఆ బిడ్డ మీద దాడి చేసి, ఆ బిడ్డ ఏదో అనే మొత్తానికి ఆ దోపిడీదారులు దాడి చేసి ఆ బిడ్డను, ఒక్కగానొక్క బిడ్డను నిర్దాక్షిణ్యంగా చంపేశారు. ఆ ఒక్కగానొక్క బిడ్డను చంపిన తర్వాత ఈ వార్త తల్లిదండ్రులకు తెలిసింది. మరలా వాళ్ళకు పిల్లలు పుట్టే అవకాశం లేదు. ఎవరు చంపారో వాటి వివరాలన్నీ న్యూస్ పేపర్లో అంతా వైరల్ అయిపోయినాయి. ఈ డాక్టర్లకు కూడా తెలిసింది. ప్రభుత్వం వాళ్ళు జీవిత ఖైదు విధించుదామని చెప్పి చెరసాల్లో వేశారు. ఆ వ్యక్తి తరపున చనిపోయిన అబ్బాయి తల్లిదండ్రులు ఈ డాక్టర్లు వెళ్ళి ఆ బిడ్డకు క్షమాభిక్షను పెట్టండి అయ్యా, మేము బ్రతిమలాడుకుంటున్నాం అని మాట్లాడి చెరసాలలో ఓసల మధ్య ఉన్నటువంటి ఆ యవ్వన బిడ్డ దగ్గరకు వచ్చి ఈ తల్లిదండ్రులు మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ అబ్బాయి తల్లిదండ్రులు, చనిపోయిన అబ్బాయి తల్లిదండ్రులు వీళ్ళు అన్న సంగతి చంపిన ఆయనకి తెలుసు. ఏంట్రా వీళ్ళు వస్తున్నారని గడగడగడ వణుకుతున్నారు. ఆ చెరసాల దగ్గరికి వెళ్ళి వీళ్ళు అన్నారట, బాబు ఓ కొడుకును కోల్పోయాం, మాకు పిల్లలు లేరేక, రాగల దినాల్లో నిన్ను మా కొడుకుగా పెంచుకోవాలనుకుంటున్నాం, మా కొడుకుగా వస్తావా? వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాల. నిశ్చేష్టుడై చూస్తూ ఉన్నాడు. మీ కొడుకును చంపిన నరహంతుకున్నమ్మా నేను, ఒక్కగానొక్క కొడుకును పొట్టన పెట్టుకున్న వాడినమ్మా నేను, ఏం మాట్లాడుతున్నారు మీరు? బాబు జరిగిందేదో జరిగిందయ్యా, అయిపోయిందేదో అయిపోయిందయ్యా, నీకు కూడా ఎవరు లేరట కదా, నీవు తల్లిదండ్రి లేని అనాథ బిడ్డవని మాకు తెలిసింది కదా. అయ్యా బాబు, నీకు ఇష్టమైతే నిన్ను మా కొడుకుగా ఉంచుకొని మేము సంపాదించిన కోట్ల రూపాయల ఆస్తి నీకు ఇస్తాం బాబు. అతనికి అర్థం కాక, అమ్మా నాలో ఏ మంచి చూసి నన్ను పెంచుకుందాం అనుకుంటున్నారు? నాలో ఏ మంచి చూసి నన్ను మేము కొడుకుగా చేర్చుకుందాం అనుకుంటున్నారు? ఏ మంచి నాలో ఉంది? అప్పుడు వాళ్ళు అన్నారట, మేము అయోగ్యులుగా ఉన్నప్పుడు, అపాత్రులుగా ఉన్నప్పుడు దేవుని ప్రేమ వెతికి మాకు గొప్ప రక్షణ భాగ్యాన్ని దయచేసింది కదా. ఏ ప్రేమతో దేవుడు మమ్మల్ని ప్రేమించాడో అదే ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నానయ్యా. దేవుడు మమ్మల్ని దర్శించడానికి కృపను బట్టి దర్శించాడే కానీ, మాట్లాడాలి, కృపను బట్టి దర్శించాడే కానీ యోగ్యతను బట్టి దర్శించలా. మేము అయోగ్యులమైన దేవుని కృప మమ్మల్ని రక్షించింది కదా, కృపచేతనే మీరు చెప్పాలి, కృపచేతనే మీరు రక్షించబడితిరి అని లేఖనాల్లో రాయబడినట్లుగా, అయ్యా ఏ యోగ్యత లేకపోయినా కృప మమ్మల్ని దర్శించి మమ్మల్ని రక్షించింది, అదే కృపతో నిన్ను ప్రేమిస్తున్నామయ్యా అని ఆ బిడ్డను చెరసాల్లో నుంచి బయటికి తీసుకొచ్చి కుమారుడిగా స్వీకరించి యావదాస్తి ఆ బిడ్డకిచ్చి ఆ ఖైదీని, ఆ హత్య చేసిన బిడ్డను ఆ దేశంలో గొప్ప దైవజనుడిగా వాళ్ళు తీర్చిదిద్దారట. గొప్ప దైవజనుడిగా తీర్చిదిద్దారు. దైవజనమా, చెరసాలలో ఉన్న ఆ ఖైదీని ఆ తల్లిదండ్రుల ప్రేమ ఎలా దర్శించిందో, నువ్వు దోషకురాలువై ఉండగా, హింసకురాలువై ఉండగా, ఎన్నోసార్లు దేవునికి ఆయాస్కరంగా బ్రతుకుతూ ఉండగా, ఇంకా చెప్పాలంటే సిలువకు శత్రువుగా నువ్వు బ్రతుకుతూ ఉండగా, ఆ దేవునికి విరోధిగా బ్రతుకుతూ ఉండగా,
వెతికిన ఏ యోగ్యత నీలో లేకపోయినా ఆయన అనాది కాల సంకల్పాన్ని బట్టి వెతికి 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 దేవుడు నిన్ను పట్టుకున్నాడు 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 పట్టుకున్నాడు. టిల్ డేట్ ఈ రోజుకి నేను అడుగుతా, యేసయ్యా, అమ్మా యేసయ్యని అడుగుతా ఈ రోజుకి కూడా, యేసయ్యా నాలో ఏ మంచి చూసి నన్ను సేవకుడిగా పిలిచావు? నన్ను నేను వెతికితే ఇంత మంచి కూడా నాలో నాకు కనపడలేదయ్యా. నాలో ఏ మంచి చూసావు? నా దైవ సేవకురాల్లో ఏ మంచి చూసావు? మాలో ఏ మంచి చూసి ఇన్ని వేల మంది ప్రజలను మాకు ఇచ్చావు? హంగు లేదు, ఆర్భాటం లేదు, ప్రజలను ఆకర్షించడానికి తంత్రాలు లేవు, మంత్రాలు లేవు, వాక్యం తప్ప ఇంకొకటి మా దగ్గర లేదు కదయ్యా. ఇన్ని వేల మందిని మాలో ఏం చూసి ఇచ్చావు? మా కొరకు ప్రాణం పెట్టే విశ్వాసులను మాలో ఏం చూసి ఇచ్చావు? టిల్ డేట్ ఈ రోజుకి నేను వెతుకుతా ఉంటే నన్ను నేను పరిశీలించుకున్నప్పుడు నాలో ఇంత మంచితనం నేటికి నాలో కనపడలా. ఈ స్థలంలో నిలవబడ్డానంటే నాటై దేవుని కృప తప్ప మరొకటి ఏది కాదు. ప్రైజ్ ది లార్డ్. జ్ఞానవంతులైన మీకు వాక్యాన్ని అందించే ఈ భాగ్యం దేని ద్వారా పొందుకున్నామో తెలుసా? కృప తప్ప అతిశయించటానికి మరొకటి ఏదీ లేదు. నేను మాత్రమే కాదు సుమి, ఈ స్థలంలో కూర్చున్న మనమందరం ఈ మాట మాట్లాడాలి. యేసయ్యా, నన్నే ఎందుకు ఇంత దీవించావు? నాకే ఈ రక్షణను ఎందుకు భిక్షగా ప్రసాదించావు? నా తోబుట్టులో ఎందరికో ఈ రక్షణ లేదే, నా ఇంటి వారిలో ఎందరికో ఈ భాగ్యం లేదే, నన్నే ఎందుకు రక్షించావని వెతికితే నీలో మంచితనం కాదు కానీ నిలువెత్తు దేవుని కృప నీలో ప్రత్యక్షమవుతూ ఉంటుంది. ఆ కృపకు చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అయితే ఒక మాట, పౌలు అంత తేలిగ్గా మారేవాడు కాదు, మామూలోడు కాదు, పరమ మూర్ఖుడు. ఎంత మూర్ఖుడో చెప్పాలంటే, దమస్కు గుమ్మం దగ్గర భయంకరమైన వెలుగు ప్రత్యక్షమైనప్పుడు నేలను పడిపోయాడు కదా, కళ్ళు కనపట్టలేదు కదా, సౌలా సౌలా అని పిలిచాడు. దేవుడు సౌలా సౌలా అని పిలిస్తే ఎవరండి మీరు అని అనాలా? ఏంటండి నా పేరుని పెట్టి పిలుస్తున్నారు అని అనాలా? ఏమన్నాడు పౌలు? నీవెవడివి ప్రభువా? ఏమన్నాడు? నీవెవరివి ప్రభు అనలా, నీవెవడివి ప్రభువా. అంత పొగరబెట్టినాడు. యోధా మత సంబంధమైన ఉన్మాదం పౌల్లో అంత ఎక్కువ ఉంది. నీవెవడివి ప్రభు అన్నాడు. అక్కడ ప్రభు ఒక మాట అంటాడు, నీవు హింసించుచున్న యేసును నేనే అంటాడు. ఆ ఒక్క మాట సౌలును పౌలుగా మార్చేసింది. ఆ ఒక్క మాట, జస్ట్ సింగిల్ వర్డ్, ఒకే ఒక్క మాట. మీరు నన్ను అడగాలి ఇప్పుడు, ఆ ఒక్క మాట సౌలును పౌలుగా మార్చడానికి అందులో ఏముందన్నా అంటారా? ఆ మాటలో, ఆ పిలుపులో నంబర్ 1 దేవుని రోషం కనపడుతుంది, రెండవది దేవుని ప్రేమ కనపడుతుంది. మీరు మరలా అడగండి, అన్న ఇందులో దేవుని రోషం ఏం కనపడుతుంది? దేవుడు అక్కడ అనాల్సింది వాస్తవంగా, సౌలా క్రైస్తవుల్ని ఎందుకు హింసిస్తున్నావు, నా బిడ్డలు ఎందుకు హింసిస్తున్నావు అని అనాలి. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు. సౌలు హింసిస్తుంది ఎవరిని? మాట్లాడాలి తమ్ముడా, గడ్డం కింద చేయి తమ్ముడా. సౌలు హింసిస్తుంది ఎవరిని? క్రైస్తవుల్ని. మరి దేవుడు ఏమంటాడు? నన్నేలా హింసించుచున్నావు. అప్పుడు పౌలుకి అర్థమైంది ఏంటో తెలుసా? నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్లని జకరియా గ్రంథంలో రాశాడు కదా. ఈ యేసుక్రీస్తు నిజముగా దేవుని కుమారుడై ఉన్నాడు. ఎందుకు? తండ్రి స్వభావం అది. ఆయన ప్రజలను ముడితే తనను ముట్టినట్టుగా ఎంచేవాడు. దైవజనమా, నీ దేవుడు ఎవరో తెలుసా? ఆయనని ఏమైనా అంటే మౌనంగా ఉంటాడేమో కానీ ఆయన పేరు పెట్టబడిన నిన్ను ఎవడైనా ఏమైనంటే ఆయన తట్టుకోలేడు. రోషం కలిగిన దేవునిగా ప్రత్యక్షమై తన కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు. చాలామంది ప్రజలకు తెలియట్లా. నిజం దైవజనమా, దేవుని దూషించిన దేవుడు మౌనంగా ఉంటాడేమో,
దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినా దేవుడు మౌనంగా ఉంటాడేమో కానీ ఆయన రక్తముతో కడగబడిన ఆయన ప్రజలైన మనలను ఎవడైనా దూషిస్తే దేవుడు తట్టుకోలేడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నన్నేల హింసించుచున్నావు అన్న మాట ఉంది చూసారా? ఎస్, ఈయన నిజముగా దేవుని కుమారుడు. ఎందుకు? తండ్రి స్వభావం ఎలాంటిదంటే రోషం కలిగిన వాడు, నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్లు అంటాడు కదా. కుమారుడు కూడా అదే మాట్లాడుతున్నాడు. రెండవది, ఆ పిలుపులో ఏం వినబడిందో తెలుసా? నా సేవకు రాయి అంటే దోషకుణ్ణే, హింసకుణ్ణే, హానికరుణ్ణే నన్ను తన సేవకు పిలుస్తున్నాడే. ఎస్, ఆయన రోషం కలిగిన వాడు, ఎట్ దట్ సేమ్ టైం ప్రేమాస్వరూపి. ప్రేమాస్వరూపి. ప్రైజ్ ద లార్డ్. రైట్. ఆ ఒక్క పిలుపును బట్టి, నన్నేల హింసించుచున్నావన్న ఒక్క మాటను బట్టి సౌలు పౌలుగా మారాడు. మరలా అడుగుతాను, అయ్యా సౌలులో ఏ యోగ్యతను బట్టి సేవకు పిలుచుకున్నావు అంటే పౌలే అంటాడు. దేవుడు సమాధానం చెప్పడం తర్వాత పౌలే అంటాడు, కృపచేత నన్ను పిలుచుకున్న దేవుడు. అందరూ మా కృప కొరకు చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అందరూ అలాగే చప్పట్లు కొడుతూ, ఈ రక్షణ భాగ్యం మనకు దేన్ని బట్టి కలిగింది? ఈ ఆశీర్వాదం దేన్ని బట్టి కలిగింది? కోవిడ్ దినాల్లో కోట్ల కొలది హతులైతే నీవెందుకు సజీవురాలిగా ఉన్నావు? ఎందుకు ఈరోజు దేవుడు తన వాక్యాన్ని వినిపిస్తున్నాడు? ఎందుకు నీ మీద తన ఆత్మను కుమ్మరించాడు? నీ యోగ్యతను బట్టి కాదు, ఆయన కృపను బట్టి. కృపను బట్టి, కృపను బట్టి. కూర్చున్నా లేచిన నేనేమై ఉన్నానో నీ కృపయ్యా. అతిశయించడానికి లేస్యమైన నాలో అణువైనా లేదయ్యా. ఏదైనా అతిశయించదగింది ఉందంటే నీ కృపాతిశయాలే ప్రభు అని కృప 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 అంటూ ఆ కృపను ప్రతి క్షణం కొనియాడుదుముగాక. సరే, జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పరచుకున్నాడు. తల్లి గర్భంలో ప్రత్యేకపరుచుకున్నాడు. తన కృపచేత పిలుచుకున్నాడు. ఎందుకు పిలుచుకున్నాడు పౌలుని? ఎందుకు పౌలును ప్రత్యేకపరుచుకున్నాడు? జగత్తు పునాది వేయబడక మునిపే ఎందుకు ఏర్పరుచుకున్నాడు? అక్కడ చక్కటి మాట అంటాడు చూడండి. తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, స్వరమెత్తాలి, నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని. నా వైపు చూసి సమాధానం చెప్పండి. నిన్నెందుకు దేవుడు తన కృపతో పిలుచుకున్నాడు? నిన్నెందుకు పిలుచుకున్నాడు? చెప్పాలి. నన్నెందుకు పిలుచుకున్నాడు? పెద్దగా చెప్పాలి. అన్య ప్రజల మధ్యలో యేసుక్రీస్తును ప్రకటించటానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. సంగమా, లోకస్తుల్లాగా అమ్మా ఎందుకున్నావంటే, అయ్యో అదేం మాట అన్నా, ఎందుకున్నావంటావేంటి? నేను లేకపోతే మా ఆయన ఏం గాను, నేను లేకపోతే నా పిల్లలు ఏం గాను. భర్త కోసం కాదు నువ్వు లోకంలో ఉంది, అలాగని విడాకులు ఇవ్వమంటలేదమ్మా. నా మాటనండి, పిల్లల కోసం కాదు నువ్వు పుట్టింది, పిల్లల్ని పెంచడం కోసం కాదు, అది నీ బాధ్యత. వాటన్నిటికి మించి నీ మీద దేవునికి ఉన్న బృహత్తరమైన ప్రణాళిక ఏంటో తెలుసా? అన్య ప్రజల మధ్యలో యేసుక్రీస్తును ప్రకటించాలి. సువార్తను ప్రకటించాల్సిన భారం నీ భుజ స్కంధాల మీద ఉంది. దైవజనమా, వెళ్తున్న స్థలంలో, ఉద్యోగ స్థలంలో, వ్యాపార స్థలంలో, నువ్వు బ్రతుకుతున్న ప్రాంతంలో నీ చుట్టూతో ఉన్న వ్యక్తులకు ఏదో ఒక సమయంలో, ఏదో ఒక క్షణం యేసుక్రీస్తుని గురించి ఒక్క మాటైనా ప్రతి దినం నువ్వు ప్రకటించాలి. చెప్దాం గట్టిగా ఆమెన్. నీ జన్మ వెనుకున్న దేవునికున్న రహస్యం ఇది. అద్భుతం. ఎవరు సువార్త భారాన్ని మోస్తారో పౌలు గారు అంటాడు, అయ్యో సువార్తను ప్రకటించకపోయిన యెడల నాకు శ్రమ అని మాట్లాడతాడు. సువార్తను ఒక విశ్వాసి ప్రకటించకపోతే, సువార్త పనిలో సంఘ బిడ్డలు పాలిభాగస్తులు కాకపోతే శపించట్లా, వాళ్ళు శ్రమల పాలు అవుతారట. నీ కుటుంబంలో ఏ శ్రమ నువ్వు అనుభవిస్తున్నా, ఏ కష్టం నువ్వు అనుభవిస్తున్నా, ఓ మాట, సువార్త పనిలో పాలిభాగస్తుడుగా నీ శ్రమలన్నిటి నుంచి దేవుడు విడిపిస్తాడు. అలాగని శ్రమలన్నిటినీ విడిపిస్తాడు అనే దురాశతో సువార్త పనిలో మనం పాలిభాగస్తులం కాకూడదు. ఎందుకు సువార్త పనిలో పాలిభాగస్తులం కావాలో తెలుసా?
దేవుడు నిన్ను పుట్టించింది ఆ పని కొరకు మాత్రమే గనుక. ఆ తర్వాత వేరేవేవైనా యేసయ్యకి మహిమ కలుగును గాక. నేను గతంలో చెప్పాను, అఫ్కోర్స్ సెకండ్ సర్వీస్లో చెప్పి ఉండకపోవచ్చు. 21వ ఏట నేను బాప్తిస్మం తీసుకుని ఏ సంఘానికి వెళ్తున్నానో ఆ సంఘంలో దేవుని కృప, నమ్మకమైన పరిచారకుడిగా బ్రతికేవాడిని. ఒక చిన్న ఉద్యోగం, మంచి ఉద్యోగం దేవుడు నాకు ఇచ్చాడు. నేను పనిచేసే కంపెనీలో యవ్వన బిడ్డల పట్ల నాకు భారాన్ని దేవుడు కలుగు చేశాడు. ఆదివారపు ఆరాధనకు వచ్చి ఆదివారం సాయంత్రం హైదర్ షా కోట్ ఆ ప్రాంతంలో, సన్ సిటీ హైదర్ షా కోట్ ఆ ప్రాంతంలో ప్రతి ఆదివారం సాయంత్రం యవనస్తుల మీటింగ్ పెట్టేవాళ్ళు. యవనస్తుల మీటింగ్. దేవుని కృప వాళ్ళ మధ్యలో ఆ రోజుల్లోనే దేవుని వాక్యం ప్రకటించేవాడిని. మా ప్రోత్సాహం ద్వారా నాతో పాటు నా స్నేహితుడు రాంబాబు గారు అని ఒక ఆయన, మేమిద్దరం కలిసి ఆ ప్రాంతంలో పరిచర్య చేయటం ద్వారా అనేక మంది యవ్వన బిడ్డలు ఆ రోజుల్లో ప్రభు తట్టు తిరిగి నేను వెళ్ళే సంఘంలో వాళ్ళు బాప్తిస్మం తీసుకోవటానికి దేవుడు కృప చూపించాడు. విశ్వాసిగా ఉన్నప్పుడే ఆత్మలను రక్షించేవాడిని ప్రభు కృపను బట్టి. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజుల్లో నేను ఆర్టీసీ క్రాస్ రోడ్ని హైదర్ షా కోట్ వెళ్ళాలంటే మేమంతా ఒక 7 ఉండేవాళ్ళం. ఒక ఆటో ఉండేది, ఆ ఆటో మీద వెళ్ళేవాళ్ళం. ఆ ఆటో క్లెమెట్ గారని ఆయనది. వాళ్ళ బంధువు మన మందిరానికి వస్తారు, వాళ్ళ మేన కోడలు. అందరిది అంతంత మాత్రం చిన్న చిన్న బ్రతుకులే. పాపం అన్న ఆటో దోలుకుంటూ ఉండేవాడు. చిక్కడపల్లి నుండి అక్కడికి వెళ్ళాలంటే 100 రూపాయలకు పైగా అయిపోద్ది డీజిల్. విచిత్రం తెలుసా, నా చిన్న జీతంలోనే నేనే డీజిల్ కొట్టించేవాడిని, రాను పోను. నా చిన్న జీతంలోనే నాతో పాటు వచ్చిన వాళ్ళకి భోజనమో టిఫినో ఏదో ఒకటి తినిపించేవాడిని. దేవునికి దశంభాగం ఇవ్వగా నా కొద్ది జీవితంలో నెలకొచ్చి 500-600 రూపాయలు ఖర్చు అయ్యేది. ఆ రోజుల్లో 98 ఆ ప్రాంతంలో 500-600 ఖర్చు అయ్యేది. కానీ నా గుండెల్లో ఉంది ఏంటో తెలుసా, నా యవ్వన జీవితంలో నా ప్రభు తన తట్టు నన్ను తిప్పుకున్నట్లుగా నా ద్వారా కొంతమంది యవ్వన బిడ్డలైన ప్రభు తట్టు తిరగాలి. అలా సువార్త ప్రకటించి అనేక మంది బాప్తిస్మం తీసుకోవటానికి దేవుడు నా ద్వారా అక్కడ సాధనంగా వాడితే నేను చేసిన పరిచర్య దేవుడు మర్చిపోలేదు. యవ్వన కాలంలో నేను ప్రభు కొరకు ఎలా ప్రయాసపడ్డానో ఈ పరిచర్య కొరకు ప్రయాసపడే యవ్వన బిడ్డలను 100ల సంఖ్యలో దేవుడు ఈ పరిచర్యకు అనుగ్రహించాడు. చేసిన పరిచర్య దేవుడు మర్చిపోలేదు. ఈ యవ్వన బిడ్డలు ఉన్నారు, మందిరానికి వచ్చే యవ్వన బిడ్డలు ఉన్నారు. మందిరానికి సంబంధించిన పనులన్నీ ఆ బిడ్డలే చక్కదిద్దుతారు. ఓ చోట సువార్త కూటమైనా, ఓ చోట మీటింగ్ అయినా ప్రతి పని చక్కదిద్దేది ఎవరో తెలుసా? నా యవ్వన బిడ్డలు, సంఘపేద అన్నోళ్ళు. ఎందుకు అలాంటి బిడ్డల్ని ఇచ్చాడో తెలుసా? యవ్వన కాలంలో నా దేవుని కొరకు నేను పడిన ప్రయాసం కృపగలిగిన దేవుడు మరిచిపోలేదు. దైవజనమా, ప్రతి బిడ్డ సువార్త పనిలో పాలిభాగస్తుడు కావాలి. అది పరిచర్య కోణంలో కానీ, ఆర్థికంగా కానీ, ప్రార్థన పరంగా కానీ, ప్రతి బిడ్డ దేవుని మందిరంలో సంఘంతో కలిసి. నేను ఈ సంఘానికి వెళ్తూ ఇంకో సంఘంలో పనిచేయలేదు. నేను ఏ సేవకుడి దగ్గరికి వెళ్తున్నానో ఆ సేవకుడి దగ్గరే పెరుగుతూ ఆ సేవకుడి చేతుల దగ్గరగానే బాప్తిస్మం ఇప్పించి అదే మందిరానికి ప్రజలను నడిపించా. యేసయ్యకి మహిమ కలుగును గాక. మరోసారి చెప్తున్నాను, దేవుడు నిన్ను పుట్టించింది ఒక సువార్థికురాలిగా నిన్ను చూడాలని దేవుడు ఆశపడ్డాడు. ఒక సువార్థికుడిగా దేవుడు నిన్ను చూడాలని ఆశపడ్డాడు. నీ ఉద్యోగం చేసుకుంటూ ఉండు, నీ వ్యాపారం చేసుకుంటూ ఉండు, నీ కుటుంబాన్ని చక్కదిద్దుకుంటూ ఉండు. అట్ దట్ సేమ్ టైం అపార్ట్ ఫ్రమ్ దట్, దానితో పాటు దేవుని పనిలో కూడా ప్రతి బిడ్డ పాలిభాగస్తులు అవుదురుగాక. ఆ భాగ్యం దేవుడు మనకిచ్చినట్లు చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. రైట్. వాటన్నిటికి మించి ఈ లోకంలో దేవుడు తన కృపతో ఎందుకు మనల్ని పిలుచుకున్నాడు తెలుసా? ఖరీదైన మాట. 16వ వచనం నాతో కలిసి, ఆయనను నా యందు బయలుపరపననుగ్రహింపునప్పుడు. నా వైపు చూడండి. ఎందుకు నన్ను ఏర్పరచుకున్నాడు అంటే పౌలు మాట్లాడుతున్న మాట, నా యందు ఆయన బయలుపడాలి.
నా వైపు చూడాలి. నా యందు చెప్పండి, నాతో కలిసి నేను చెప్పినట్టు చెప్పండి తమ్ముళ్ళారా పెద్దగా. ఎందుకు అంత డౌట్ తమ్ముడా? పెద్దగా నా యందు ఆయన బయలుపడాలి. ఎవరి యందు? మన ద్వారానా, మన యందునా? ద్వారా అంటే మాటల ద్వారా, యందు అంటే మన ప్రవర్తన ద్వారా క్రీస్తు బయలుపడాలి. ఎందుకు యేసయ్య ఈ లోకంలో మనల్ని కలుగు చేశాడయ్య అంటే, తన కృపతో ఎందుకు పిలిచాడు? అయోగ్యులమే. జగత్తుకు పునాది వేయబడక మునిపే ఎందుకు ఏర్పరచుకున్నాడు? అమ్మ గర్భంలో ఎందుకు ప్రత్యేకపరుచుకున్నాడు? కృపతో ఎందుకు పిలిచాడు? నీ మీద, నా మీద దేవునికున్న బృహత్తరమైన ప్రణాళిక ఏంటో తెలుసా? లోకంలో అన్ని ప్రజలు నీలో యేసయ్యను చూడాలి, నీలో యేసయ్యను చూడాలి. చెబుదాం గట్టిగా తమ్ముళ్ళారా, నీలో యేసయ్యను చూడాలి. ఎలా? ఓ మాట, హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు చదవండి ఎవరైనా. తమ్ముడు చూయించు. థ్యాంక్ యూ అన్నా. రైట్, థ్యాంక్ యూ. చాలన్నా, చాలు. నాతో కలిసి అందరూ చెప్పండి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు. ఇజ్రాయేలీట్రా, ఇది మీకు అర్థం అవటానికి చెప్తాను. అందరు నా వైపు చూడండి. తమ్ముడా, నా వైపు చూడాలి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, తత్వము యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు. ఇంకోసారి చెప్పాలి. ఆయన దేవుని యొక్క తేజస్సు. ఇక్కడ 2 పదాలు చూస్తాం. ఆయన దేవుడు. చెప్పండి, ఆయన దేవుడు. ఆయన అంటే ఎవరు? ఆయన దేవుని యొక్క తేజస్సు అన్నాడంటే ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయన దేవుని యొక్క తేజస్సును, విన్నారా? ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. దేవుడు అంటే ఎవరు? తండ్రి అయిన దేవుడు. గమనించండి, యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారయ్య అంటే దేవుని యొక్క తేజస్సు అయి ఉన్నారు అని రాసి ఉంటుంది. తేజస్సు అనే చోట కింద పుట్నోట్లు ఏం వాడతాడంటే ప్రతిబింబము అని మాట్లాడతాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఏ బింబం? తేజస్సు అంటే ప్రతిబింబం. ప్రతిబింబం అని దేన్ని అంటారు? భక్త మహాశయులారా, మీ భక్తికి నేను మెచ్చా. కొంచెం నోరు తెరిచి చెప్పండి. ప్రతిబింబం అని దేన్ని అంటారు? తల దూకునేవాడా? ఆడికే పని వచ్చిందమ్మా. ప్రతిబింబం అని దేన్ని అంటారు? అద్దం ముందు నిలవబడ్డాం, అద్దంలో కనపడేదాన్ని ఏమంటారు? చెప్పాలి. అద్దంలో ప్రతిబింబం ఎలా ఉంటుంది? పెద్దగా చెప్పాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నిలవబడిన ఆయన ఎత్తున్నాడు అనుకోండి, అద్దంలో ఎట్లా కనపడతాడు? నిలవబడిన ఆయన ఎర్రగా ఉన్నాడు అనుకోండి, అద్దంలో నల్లగా కనపడతాడు కదా, అవునా కదా? కనపడ్డో. మనిషి ఎలా ఉంటాడో యాజ్ ఇట్ ఈస్గా అద్దంలో ప్రతిబింబం కనపడుతుంది. దైవజనమా, తండ్రి నిలవబడితే తండ్రిలో చూడండి, తండ్రి నిలవబడితే తండ్రి యొక్క గుణగణాలన్నీ సంపూర్ణంగా ఎవరిలో కనపడుతున్నాయో తెలుసా? యేసుక్రీస్తులో ప్రతిబింబిస్తూ ఉన్నాయి. చప్పటి కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఇప్పుడు చెప్పండి, తండ్రి ఎట్టివాడో పెద్దగా చెప్పాలి. తండ్రి గుణం ఎలాంటిదో, తండ్రి లక్షణాలు ఎలాంటివో, తండ్రి ఔన్నత్యం ఎలాంటిదో, తండ్రి పరిశుద్ధుడు గనుక, తండ్రి ప్రేమస్వరూపి గనుక, తండ్రి సాత్వికుడు గనుక, తండ్రి శాంతమూర్తి గనుక, కొడుకు కోపిష్ఠుడు. అంతేనా? నో. యేసుక్రీస్తు ఎవరో తెలుసా? పరలోకపు తండ్రి యొక్క ప్రతిబింబం అయి ఉన్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ప్రసాద్ ఎట్రా, ప్రసాద్ త్వరగా. ఇప్పుడు పరలోకపు తండ్రి ఆశ ఏంటో తెలుసా? చూడ, నేను తండ్రిని అనుకోండి కాసేపు,
కాసేపు పైకి రా. నేను తండ్రిని అనుకోండి, నా ప్రతిబింబం ఎవరిలో ఉంది? ఇప్పుడు నేను ఎట్టివాడినో కుమారుడు వట్టివాడే. ఇప్పుడు యేసుక్రీస్తు ఆశ ఏంటో తెలుసా? కుమారుడైన యేసయ్య ఎలాంటి వాడో సంఘం కూడా అలాంటిదై ఉండాలి. ఆ మాటకున్న అర్థం ఏంటో తెలుసా? నువ్వు యేసయ్యకు ప్రతిబింబంగా మారాలి. నువ్వు యేసయ్యకు ప్రతిబింబంగా మారాలి. నీ యేసు ఎట్టివాడో, నీ యేసు యొక్క గుణగణాలు ప్రజలు యేసు నామం పేరిట నీలో చూచుదురుగాక. మరోసారి చెప్తాను చూడండి. ఆయన తండ్రి యొక్క దేవుని యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతత్వమునై ఉన్నాడు. మూర్తిమంతత్వం అంటే ఏంటంటే అచ్చం వాళ్ళ నాన్నోట్లో నుంచి, చూసారా? ఎట్టాటి చెప్తేనే మీకు అర్థమవుతుంది. అచ్చం వాళ్ళ నాన్న నోట్లో నుంచి. ఒక ఆయన మా పల్లెటూళ్ళల్లో ఒక పెద్ద ఆయన నన్ను చూసి అంటాడు మామూలుగా ఊరు భాష చెప్తాను. నన్ను చూసి అంటాడు, అచ్చం అయ్య బుద్ధులు వచ్చినాయి, అచ్చం అయ్య బుద్ధులే, నడక చూడు అయ్య నడకే, అచ్చం అయ్యో బుద్ధులే వచ్చినాయి అని అంటూ ఉంటే ఒకరోజు విని నేను ఏమన్నాను తెలుసా? మా అయ్య బుద్ధులు నాకు రాకపోతే నీలాంటి పొండాకోరుడు బుద్ధి వస్తుందా నాకన్నా? దాని సూత ఇక నన్ను టచ్ చేయలా. విన్నారా? వినండి. మనం ఎలా ఉండాలో తెలుసా? తత్వము యొక్క మూర్తిమంతత్వమునై ఉన్నాడు. తండ్రి తత్వం ఎలాంటిదో తండ్రి తత్వము యేసుక్రీస్తులో మూర్తిభవించింది. సంగమా, యేసయ్యకు నీ మీద ఉన్న దేవుని ప్రణాళిక ఏంటంటే తండ్రి తత్వము కుమారుడిలో మూర్తిభవించినట్లుగా కుమారుడి తత్వము సంఘంలో కూడా మూర్తిభవించాలి. సంఘంలో కూడా మూర్తిభవించాలి. ఒకటో చప్పలు కొడతాం గట్టిగా. ఎవరైనా నీ దగ్గరకు వచ్చి, అమ్మా మీ యేసు ప్రభు ఎలా ఉంటాడు మాకు చెప్పండి, ఆయన గుణగణాలు కూర్చుని 4 మాటలు చెప్పండి అని అంటే మనం ఏ స్థాయికి రావాలో తెలుసా? ఒక 2 రోజులు మా ఇంట్లో ఉండండి అయ్యా, మా భార్యాభర్తల దాంపత్యాన్ని చూడండి, మా పిల్లలకు మా మధ్యలో ఉన్న అనుబంధాన్ని చూడండి. మేమెంత ప్రేమగా ఉంటామో మా యేసయ్య కూడా అంత ప్రేమ స్వరూపయ్యా. మేమెంత మంచితనంతో ఉంటామో మా యేసయ్య కూడా అంత మంచితనం కలిగిన వాడయ్యా. మేమెంత ఐక్యంగా ఉంటామో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వారు కూడా అంతే ఐక్యంగా ఉంటారయ్యా అని లోకానికి, సమాజానికి నీ లోపట యేసయ్యను చూపించాలి. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. థ్యాంక్ యూ తమ్ముడు. మనం ఎవరికి ప్రతిబింబాలు కావాలి? చైతన్య బ్రదర్, ఎవరికే ప్రతిబింబం అంటే మిర్రర్ ఇమాజిన్. యేసయ్య ఎట్టివాడో, ఆదాం గారు, యేసయ్య ఎట్టివాడో ప్రతి వారు అట్టివారు కావాలి. ఆ స్థాయికి ఎదిగితే తండ్రి హృదయం ఉప్పొంగుతుంది. యేసయ్య ఎలాంటి వారు? 3 మాటలు చెప్తాను, యూనిక్. అవి యేసయ్యకు మాత్రమే సొంతం. ఆ గుణాలు ప్రపంచంలో మరెవ్వరిలో లేవు. గమనించండి, రకరకాల గుణాలు మనుషుల్లో ఉండొచ్చు. నంబర్ 1, సాటి లేని పరిశుద్ధత యేసయ్యలోనే చూస్తాం, రైట్? 2వది, త్యాగ జీవితం యేసయ్యలోనే చూస్తాం. 3వది, ప్రేమ యేసయ్యలోనే చూస్తాం. యేసయ్యలో ఉండే దివ్యమైన ప్రేమ లోకంలో ఎవరిలో మనం చూడలేం. యేసయ్యలో ఉన్న త్యాగం ప్రపంచంలో ఎవరిలో చూడలేం. వాటన్నిటికి మించి యేసయ్యలో సాటిలేని పరిశుద్ధత. ఆ పరలోకపు తండ్రి ఎప్పుడు సంతోషిస్తాడో తెలుసా? యేసయ్య నిన్ను బట్టి ఎప్పుడు సంతోషిస్తాడో తెలుసా? నువ్వు లోకంలో బ్రతికేటప్పుడు, అమ్మ మీరు కాలేజీకి వెళ్ళినప్పుడు ప్రజలు మిమ్మల్ని చూసి, అరే కాలేజీకి వచ్చే అమ్మాయి ఉందే, మనకులాగా పోగిరి మాటలు మాట్లాడదురా, అమ్మాయి ప్రవర్తన, అమ్మో ఆ అమ్మాయి నిప్పు. మనకులాగా పనికిమాలిన మాటలు మాట్లాడేది కాదు. ఒక అబ్బాయి వెళ్తా ఉంటే, చూడబ్బా అబ్బాయి ఎంత బాగున్నాడో, జుట్టు చూడబ్బా ఎంత బాగుందో, గుబురుగా ఉందో జుట్టు, చూడు ఎట్లాంటి పనికిమాలిన మాటలు మాట్లాడదు ఆ అమ్మాయి. ఎందుకు తెలుసా? ఆ అమ్మాయి ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు గనుక
ఆ అమ్మాయి నడక పడక సమస్త ప్రవర్తన పరిశుద్ధంగా ఉందని ప్రజలు నిన్ను గూర్చి మాట్లాడితే నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు పరలోకమందలి సంతోషించటం ప్రారంభిస్తాడు. వడదాం చప్పట్లు గట్టిగా, హల్లెలూయా. మీ భార్యాభర్తలు సమాధానంగా ఐక్యంగా బ్రతుకుతూ ఉంటే, ఏదో కొన్నిసార్లు భార్య నోరు బారేసుకుంది, అంది పెద్ద మాట అంది, అసలు నిన్ను చేసుకున్నప్పటి నుంచి నేను ఎప్పుడు సుఖపడ్డాను కాక అని అందనుకోండి. యేసయ్య ప్రేమ ఓర్పు అబ్రాం గారు మీ లోపట ఉంటే ఏమంటారో తెలుసా? ఇంతకాలం నేను ప్రేమించలేదేమోనమ్మా, ఇక మీదట ప్రేమించగలిగే స్థితికి నేను ఎదుగునట్లుగా నా కొరకు ప్రార్థన చేయండి అమ్మా. ఆ మాట అన్నావనుకో, సైతాన్ గడు అనుకుంటాడు వీళ్ళు నిజంగా దేవుని బిడ్డలరా, వీళ్ళు నిజంగా దేవుని బిడ్డలరా. మనం అనంగా ఆ మాట, నేను చేసుకున్నప్పటి నుంచి నేను ఎప్పుడు సుఖపడ్డాను గాక అని అంద కదా. అప్పుడు నువ్వేమంటావో తెలుసా? మహాతల్లా నోరు తెరిచావా, నీ నోరు తెరవటమే. ఆ మాట అంటాడమ్మా మీ ఆయన. ఆ చెల్లి అంటుంది నోరు తెరవటమే దరిద్రం అంట. కొంతమంది అంటారు మహాతల్లా ఏమంటా నా బతుకులో అడుగు పెట్టావో ఆరిపోయిందమ్మా నా దీపం, అంతకు మునిపేదో ఎలిగినట్టు. ఈ సెటైర్లు వేసుకుంటా ఉన్నారనుకోండి, ఏముంది దేవుని పెట్టలో, ఏముందో దేవుని పెట్టలో. జార్జ్ వర్వర్ గారు ఓఎం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ప్రపంచ దేశాల్లో దేవుని చేతిలో బలంగా వాడబడుతున్న దినాల్లో ఏ దేశంలో ఎక్కడికి వెళ్ళినా అబ్బో గొప్ప సేవకుడండి, చేస్తే ఈ సేవకుడులా సేవ చేయాలండి, బ్రతికితే ఈ సేవకుడులాగా బ్రతకాలని ప్రపంచం ఆయన గురించి ఘనంగా మాట్లాడేది. రోజు స్థానిక సంఘానికి వెళ్ళాడు. సేవకుడు వాక్యం చెప్తా ఉన్నారు, అందరూ బహు ఆసక్తిగా వింటున్నారు. వారిలో ఒక ఆయన వాక్యం అయిపోయిన తర్వాత ఆ దైవ సేవకుడు నడుచుకుంటూ అందరినీ పలకరిద్దామని వెళ్తూ ఉంటే, ఈలోపు ప్రజల మధ్యలో నుంచి ఒక ఆయన వచ్చి జార్జ్ వర్వర్ గారికి ఎదురుగా నిలబడి ఏమన్నాడు తెలుసా? ఇదిగో జార్జ్ వర్వర్, నీ మాటలు బాగుంటాయి కానీ, నీ ప్రసంగాలు బాగుంటాయి కానీ, నీ బోధ బాగుంటుంది కానీ బోధకు తగిన బ్రతుకు నీ దగ్గర లేదో. ప్రేమ గురించి చెప్తావు, ఎక్కడుంది నీ దగ్గర ప్రేమ? ఓర్పు గురించి చెప్తావు, ఎక్కడుంది నీకు ఓర్పు? సహనం గురించి చెప్తావు, ఎక్కడుంది నీకు సహనం? అని రకరకాలుగా అసలు నువ్వు మంచోడివే కాదు అని మాట్లాడుతున్నారట. ఏమండి, దైవ సేవకుడిని చర్చిలో అలా మాట్లాడుతూ ఉంటే కింద కూర్చున్న విశ్వాసులు మౌనంగా ఉంటారా? ఒక్కొక్కళ్ళు గుడ్లు ఉరుమిరుని చూస్తా సేవకుడు అంటాడేమోనని చెప్పి ఆయన కనుసైకల కోసం ఎదురు చూస్తున్నారు. అన్నారా? మూకుముడిగా దాడి చేసేవాడిని చెత్త కొడతావని. అర్థమవుతుంది నా మాటలు? సైగ చేస్తే చాలు మూకుముడిగా దాడి చేసి చెత్త కొడతావని చూస్తున్నారు. ఎందుకు? అంత నిస్వార్థమైన సేవకుడిని ఇలా మాట్లాడుతూ ఉంటే తట్టుకోలేకపోతున్నారు. సంఘం అంతా 95%, 99% సేవకుడిని ప్రేమించేవాళ్ళు. దైవజనమా, ఏ సంఘంలోనైనా సేవకులను ప్రేమించే కుటుంబాలే ఎక్కువగా ఉంటాయి. ఏమో అక్కడ ఆమె ఏం చెప్పలా అంటే మీరు మమ్మల్ని ప్రేమించేటట్టు లేరా అని నేను అనుకోను. మీరు మమ్మల్ని ప్రేమించే బిడ్డలో మీరు మమ్మల్ని ప్రేమించకపోతే ఈ సేవ మేము ఎలా చేయగలుగుతామంటే? మీరు మా కొరకు ప్రాణం పెట్టేవాళ్ళు కాకపోతే మేము ఈ పవిత్రమైన సేవ ఎలా చేయగలుగుతాం? మీరు మాకు పంచే ప్రేమే మా పుట్టింటిని, తల్లిదండ్రులు, అన్నదమ్ముళ్ళు అందరినీ మరిచిపోయేటట్లుగా దేవుడు చేశాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. అట్ దట్ సేమ్ టైం ఇస్కరియోతు యోధాలు ఒకళ్ళిద్దరు ఉంటారు. వాళ్ళని మనసులో పెట్టుకొని చర్చి డిస్టర్బ్ చేసుకోకూడదు. ప్రాణం పెట్టేవాళ్ళు 99% ఉంటారండి. ఏదో ఒకళ్ళిద్దరు ఇస్కరియోతులు, వాళ్ళని ఎందుకు మనసులో పెట్టుకోవటం? వాళ్ళను కూడా ఏదో ఒక రోజు దేవుడు మారుస్తాడు. దీన్ని గట్టిగా చెప్పారే. ఏదో ఒక రోజు దేవుడు మారుస్తాడు. వాళ్ళని పెట్టుకొని ఆడిని ఉన్న మనసులో పెట్టుకొని మన ప్రసంగం చేయటం ఎందుకు? మనల్ని అందరినీ మార్చిన దేవుడు ఆ పెట్టలు కూడా మారుస్తాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఇక ప్రజలంతా చూసి అనంటే మూఖముడిగా పెట్టి కొట్టే వదిలిపెడదాం అన్నట్టు చూస్తున్నారు. నువ్వు మంచివాడు కాదు సార్, పైకి మంచివాళ్ళ కనపడతావు, ఇదంతా కపట వేషం, నీ సంగతి నాకు తెలుసు, నువ్వు మంచివాడు కాదు అని నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఆ దైవజనుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా నిందిస్తున్న ఆ వ్యక్తి ఎదుట మోకరించి
ఆ వ్యక్తి చెయ్యి లాక్కొని నెత్తి మీద పెట్టుకొని, నేను మంచివాడిని అయ్యేటట్లుగా నా కొరకు ప్రార్థన చేయయ్యా. నిజమే, నేను మంచివాడిని కాదన్న సంగతి నాకు తెలుసు, కొన్ని బలహీనతలు ఉన్నాయన్న సంగతి నాకు తెలుసు, కొన్ని లోపాలు ఉన్నాయన్న సంగతి నాకు తెలుసు. నేను మంచి సేవకుడిగా మార్చబడేటట్లు నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా అంటే చర్చంతా వలవల 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 ఏడ్చిందట. సంఘం ఏడుస్తూ ఉంటే నువ్వు మంచోడివి కాదు, నువ్వు మంచోడివి కాదు అన్న ఆ విశ్వాసం ఉన్నాడే సేవకుడి కాళ్ళ మీద పడి, నా బుద్ధి గడ్డి తిని, అసూయను బట్టి, వారవలేనితనాన్ని బట్టి నేను ఇట్లా నిందించానయ్యా, నన్ను క్షమించు అంటే సంఘం అందట, జార్జ్ వర్వర్ యేసుక్రీస్తు వ్యక్తిత్వాన్ని బయలుపరిచేవాడు తన ప్రవర్తన ద్వారా. ఒక్కళ్ళు చెప్పలేదే, నేను అడిగిన తర్వాత చెప్తే ఏం బాగుంటుంది, ఊరుకోండి. నీ ప్రవర్తనలో యేసయ్య కనపడాలి. నీ ప్రవర్తనలో యేసయ్య కనపడితే, యేసయ్య పోలిక నీ లోపలికి వస్తే యేసయ్య ఎంత మురిసిపోతాడో తెలుసా? ఒక మాట, బాబు పుట్టాడు, పుట్టిన వెంటనే అందరి మాటలేంటో తెలుసా? ఎవరి పోలిక? వాళ్ళ అమ్మ ముక్క, వాళ్ళ నాయనేం ఎందుకమ్మా మళ్ళ మధ్యలో, వాళ్ళ అమ్మ ముక్క, వాళ్ళ నాన్న ముక్క, వాళ్ళ అమ్మ మొఖమా వాళ్ళ నాన్న మొఖమా? ఈలోపు ఎవరో అన్నారు అచ్చం డిట్టో వాళ్ళ నానే అని అంటే, నాన్న మొఖం అంటంతో ఆ తండ్రి ఉన్నాడు చూసారా, 56 ఇంచులు పెరిగిపోద్ది. ఏదో ఆస్కార్ అవార్డు గెలిచినోడ్లాగా, నోబెల్ ప్రైజ్ గెలిచినోడ్లాగా అసలు ఎంత ఉప్పొంగుతాడంటే అంత ఉప్పొంగుతాడు. ప్రజలు నిన్ను చూసి వీరు యేసుక్రీస్తు గుణగణాలు కలిగిన వారన్న ఒక్క మాట అంటే పరలోకపు తండ్రి అతిశయిస్తాడు. నిన్ను ఏర్పరచుకుంది ఈ పని నిమిత్తమే, నిన్ను పిలుచుకుంది ఈ పని నిమిత్తమే. ఒక మాట అడుగుతావా? ప్రాచీన పురుషుడు సిలువ వేయబడాలి, నీ స్వరూపాన్ని నేను ధరించాలి ప్రభా, నీ పోలిక నాకు దయచే, ప్రతిదినం నిన్ను పోలి నేను జీవించాలయ్యా. తండ్రి ఎంతటి వాడో తండ్రికి తగ్గ తనయుడు అన్నట్లుగా ఆ స్థాయికి నేను ఎదగాలి. అట్టి దివ్యమైన జీవితం దేవుడు మనకు అనుగ్రహించును గాక.